సూపర్ స్టార్ కృష్ణ మనోడు మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయమైన సినిమా శ్రీనివాస మంగాపురం. ఈ సినిమాతోనే రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ సైతం తెలుగు తెరకు పరిచయమైంది. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో పి కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకుడు. మరి ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న శ్రీనివాస మంగాపురం ఎలా ఉందో చూద్దాం. తమ పాపాలను తొలగించుకోవడానికి అందరూ తిరుపతికి వస్తుంటారు. కానీ చిత్రంగా తిరుపతిలోనే కొందరు పాపాత్ములు ఉంటారు. అలాంటి వాడే పెద్దిరెడ్డి. అతని కూతురు మంగ. కాలేజీలో జరిగిన గొడవలతో ఊరు వదిలి తిరుపతి వచ్చేసిన శ్రీను తొలి చూపులోనే మంగతో ప్రేమలో పడతాడు. ఆమెలోని చిన్నపాటి లోటును తొలగించి ఆమెకు దగ్గరవుతాడు. తన మనసులోని ప్రేమను మంగకు చెప్పేంతలో ఆమె తన ఎంగేజ్మెంట్ కార్డును శ్రీనుకి ఇస్తుంది. ఊహించని ఆ పరిణామానికి శ్రీను నివ్వెరపోతాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. 6 మంగ నాది అని శ్రీను గట్టిగా చెబుతాడు. ఎలాగైనా ఆమెను తనదానిగా చేసుకుంటానని శపథం చేస్తాడు. శ్రీను ధీమాకు కారణం ఏమిటి? అసలు అతను తిరుపతి ఎందుకొచ్చాడు? తనను చంపాలనుకున్న పెద్దిరెడ్డి తమ్ముడి ప్రాణాలను శ్రీను ఎందుకు కాపాడాడు? శ్రీను వెనుకున్న అసలు వ్యక్తులు ఎవరు? నిశ్చితార్థం జరుపుకున్న మంగను శ్రీను వివాహం చేసుకోగలిగాడా లేదా అనేది మిగతా కథ. గతాన్ని మర్చిపోయిన హీరోయిన్ల కథలు తెలుగులో చాలానే వచ్చాయి. తమ ప్రేమను మర్చిపోయిన ఆమెకు గతాన్ని గుర్తు చేసి హీరో తనదాన్ని చేసుకోవడం ఎన్నో సినిమాల్లో చూశాం. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది అదే కథ. కాకపోతే దర్శకుడు అజయ్ భూపతి కాస్తంత భిన్నమైన స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేశాడు. కానీ ప్రతి సన్నివేశం గతంలో మనం ఏదో ఒక సినిమాలో చూసిన భావనే కలుగుతుంది. హీరో హీరోయిన్ ను సేవ్ చేసే సన్నివేశం పోకిరిలోని గోల్కొండ పోర్ట్ యాక్షన్ సీన్ ను గుర్తు చేస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్ ఆసక్తికరంగా ఉంది. అలానే హీరోయిన్ మనసు దోచుకునే క్రమంలో హీరో పడే తపన కూడా బాగానే ఉంది. కాకపోతే ద్వితీయార్థంలో హీరోయిన్ గతాన్ని రివీల్ చేసిన విధానం, హీరో నేపథ్యం అవన్నీ పరమ రొటీన్ గా ఉన్నాయి. అయినా ఎక్కడా బోరు కొట్టకుండా కథను చకచకా నడిపేశాడు దర్శకుడు. అయితే ద్వితీయార్థంలో ఎంటర్ అయ్యే పాత్రలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. మోహన్ బాబుది ఇందులో చాలా కీలకమైన పాత్ర అనే భావన ప్రచార సమయంలో కల్పించారు. తీరా చూస్తే ఆయన హీరో తాతయ్యగా కాస్తంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు అంతే. మోహన్ బాబు పోషించిన వెంకటప్ప నాయుడు పాత్రకు అతని తమ్ముళ్ల కొడుకుల మధ్య వైరానికి బలమైన కారణమే చూపలేదు. దాంతో ఆ పాత్రలు వాటి మధ్య పగా ప్రతీకారాలు మరీ తెచ్చిపెట్టినట్టుగా ఉండిపోయాయి. దాని బదులు తమిళనాడు నుంచి తిరుపతి వచ్చి స్థిరపడిన నారాయణప్ప పాత్రను బాగా రాసుకుని ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. బలమైన విలనీ లేకపోవడం ఈ సినిమాకు మెయిన్ మైనస్. నటీనటుల విషయానికి వస్తే తొలి చిత్రమే అయినా జయకృష్ణ పర్వాలేదనిపించాడు. మరో 2-3 సినిమాలు చేస్తే కాస్త రాటుదేలే అవకాశం ఉంది. డాన్సులు పెద్దంతగా చేయలేదు కానీ ఫైట్స్ మాత్రం బాగానే చేశాడు. డైలాగ్ డెలివరీ ఓకే. కళ్ళు చిన్నగా ఉండడమే కాస్తంత మైనస్. జయకృష్ణ సరసన రాషా టడానీ బాగానే ఉంది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. మోహన్ బాబు తన పాత్ర పరిధి మేరకు చేశారు. నరేష్ బ్రహ్మాజీలతో అక్కడక్కడ కామెడీ డైలాగ్స్ చెప్పించారు కానీ అవేవి వర్కౌట్ కాలేదు. కిక్ శ్యామ్, వాసుకి, శ్రీతేజ్, వడ్లమాని శ్రీనివాస్, అజయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సీనియర్ నిర్మాతలు కావడంతో అశ్వినీ దత్, కిరణ్ ఎక్కడా నిర్మాణ పరంగా రాజీ పడలేదు. జీవి ప్రకాష్ సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. జయకృష్ణ ఫోటోగ్రఫీ చక్కగా ఉంది. రియల్ సతీష్ ఫైట్స్ అలరించేలా ఉన్నాయి. తొలి చిత్రంతోనే జయకృష్ణను యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం దర్శకుడు అజయ్ భూపతి చేశాడు. అందులో కొంతమేరకు సఫలీకృతుడయ్యాడు. కథ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. హిందీ సినిమా ఇష్కు జాదే ఛాయలు ఇందులో బాగానే కనిపించాయి. కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి ఒకసారి చూద్దామని వెళితే ఓకే, కానీ భారీ అంచనాలు పెట్టుకుని వెళ్తే నిరాశకు గురికాక తప్పదు.